రెస్టారెంట్ స్టైల్ చికెన్ పలావ్ని సింపుల్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ ని తీసుకొని అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి. రుచికి సరిపడ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని ముక్కలకు పట్టేలా కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. హాఫ్ కేజీ రైస్ ని తీసుకొని వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టారు, చిన్న అనాస పువ్వు, 3 ఇలాచీలు, 5 లవంగాలు. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. అల్లం వేగిన తర్వాత చికెన్ వేసేసుకొని చికెన్ నుంచి వాటర్ ఇంకేంత వరకు ఉంచుకోవాలి. ఇలా చికెన్ నుంచి వచ్చిన వాటర్ ఇంకిన తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసుకొని మసాలాలు మగ్గేంత వరకు 2 నిమిషాల పాటు ఉంచుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని టమాటా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. నానబెట్టుకున్న రైస్ ని వేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి. 1.5 గ్లాస్ వరకు వాటర్ ని పోసుకోవాలి. నార్మల్ రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ ని పోసుకొని హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.